అద్భుతమైన డ్రైవ్, ఓల్డ్ స్కూల్ టెక్, రిలయబుల్ టెక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ నైస్ కూల్ లుక్స్. ఇది 3 లైన్ సమ్మరీగా చెప్పొచ్చు సిట్రాయిన్ EC3. ఇది బార్న్ ఈవీ కాదు కనుక దీంట్లో పెట్రోల్ C3లో ఉండే ఎలిమెంట్స్ ఇందులో కూడా అలాగే ఉన్నాయి. బేసిక్ విషయాలు మాట్లాడేస్తే ఇది 29.2 kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది, క్లెయిమింగ్ 320 km ఆఫ్ రేంజ్. కానీ దీని క్లస్టర్లో ఫుల్ ఛార్జ్లో 230 km ఆఫ్ రేంజ్ చూపిస్తుంది అండ్ రియల్ రేంజ్ దాదాపుగా 210 and 220 km ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నౌ రేంజ్ అవుట్ ఆఫ్ ద వే కార్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ కార్ వచ్చేసి ఒక క్రాస్ హ్యాచ్ బ్యాక్ వంటిది, కాస్త పొడుగ్గా ఉంటుంది. దీని వీల్ బేస్ ఈజ్ 2540 mm. ఇది టియాగో, పంచ్ అండ్ నెక్సాన్ కంటే కూడా పొడుగ్గా ఉంటుంది. దిస్ కార్ బేసికలీ టేక్స్ నో ఫ్యాన్సీ అప్రోచ్, అంటే కేవలం ఉపయోగపడేవి అండ్ పనిచేసే ఫీచర్లు మాత్రమే ఉంటాయి. చూడడానికి కూడా బాగుంటుంది, ప్రిటీ గుడ్. ఎస్పెషల్లీ దీని డ్యూయల్ క్రోమ్ ఫినిష్ విత్ ద లోగో కూల్ గా ఉంటుంది. అండ్ ద డ్యూయల్ DRL సెటప్, దీని హెడ్ లైట్, సైడ్ ఇండికేటర్ లైట్స్ అన్నీ కూడా హాలోజన్ లైట్స్, నాట్ LED. ఇంకా కార్ ఫ్రంట్ లో అయితే యూ హ్యావ్ ఎయిర్ ఇంటేక్ టు కూల్ బ్యాటరీ అండ్ ఏసీ కండెన్సర్. ఇవి చాలా మట్టుకి ఈ కారులో క్లోజ్ అయిపోయి ఉంటుంది. టెక్నికలీ దాన్ని బ్యాటరీ అండ్ మోటార్ కూల్ చేయడానికి ఉంచారు అనుకోవచ్చు, విచ్ ఇస్ ట్రూ ఆల్సో, ఎందుకంటే ఇది ఎయిర్ కూల్డ్ బ్యాటరీ, నాట్ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ లైక్ టియాగో అండ్ పంచ్. కానీ ఇంకో రీజన్ వచ్చేసి కాస్ట్ కటింగ్. పెట్రోల్ C3 కార్ అదే స్ట్రక్చర్, అదే డిజైన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. దాన్ని ఈవీగా మార్చారు కాబట్టి ఎక్స్ట్రా పార్ట్ పెట్టి దాని వల్ల ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు, కాస్ట్ కటింగ్. కానీ ఒక సమస్య ఏంటంటే ఫ్రంట్లో అక్కర్లేని ఎయిర్ ఇంటేక్ వలన కార్ ఏరోడైనమిక్స్ దెబ్బతిని హైవే మీద, ఎస్పెషలీ సిటీలో పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ హైవే మీద డ్రాగ్ పెరిగి రేంజ్ తగ్గే అవకాశం ఉంది. ఇంకో కాస్ట్ కటింగ్ ఏంటంటే పెట్రోల్ కార్లో వచ్చే ఒక ల్యాచ్ ఇంకా ఈ కార్లో అలాగే ఉంది, దీని రేర్ సైడ్. ఇప్పుడు దీని సైడ్ ప్రొఫైల్ చూస్తే ఈ కార్ క్లియర్లీ క్రాస్ ఓవర్ బిట్వీన్ హ్యాచ్ బ్యాక్ అండ్ SUV లాగే అనిపిస్తుంది. డోర్కి అయితే యూ హ్యావ్ దిస్ ఫ్లాప్ లైక్ లిఫ్టింగ్ డోర్ హ్యాండిల్స్, సింపుల్ టు యూస్ అండ్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఫ్రంట్ రైట్ సైడ్ ఫెండర్ దగ్గర ఉంటుంది. ఇంకా దీంతో మీకు 15-inch స్టీల్ వీల్స్ వస్తుంది విత్ ప్లాస్టిక్ కవర్స్. చూడడానికి అయితే అల్లాయ్ వీల్స్ లాగా అనిపిస్తుంది కానీ ఇవి స్టీల్ వీల్సే. టైర్ డైమెన్షన్స్ చూస్తే కనుక ఇది 195x60 డైమెన్షన్స్. దీని పొడుగైన సైడ్ వాల్ వలన రోడ్స్ బాగాలేకపోతే ఎక్స్ట్రా కుషనింగ్ ఉంటుంది. ఇప్పుడు దీని వెనక నుంచి చూస్తే ప్రతి కూల్ అండ్ సింపుల్ డిజైన్. దీని C షేప్ టైల్ ల్యాంప్, ఇవి కూడా హాలోజన్, నో రేర్ వైపర్. ఇంకా దీని బూట్ చూస్తే 320 liters ఆఫ్ బూట్. ఇందులో మీకు స్పేర్ వీల్ కూడా వస్తుంది, విచ్ ఈస్ వెరీ రేర్ దీస్ డేస్. అండ్ నో ఫ్రంక్ ఈ కార్లో. అండ్ దిస్ కార్ కమ్స్ విత్ అ సింపుల్ ఫిజికల్ కీ, లాక్ అండ్ లాక్. ఇప్పుడు కార్ లోపలికి వెళ్దాం. ఫస్ట్ దీన్ని రేర్ సీట్ తో స్టార్ట్ చేద్దాం. ఈ కార్ క్యాబిన్ అయితే రియలీ స్పేషియస్. అప్హోల్స్ట్రీ ఇస్ ఫ్యాబ్రిక్ అండ్ కుషనింగ్ కూడా బాగుంది, కానీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ లేవు, ఇవి ఫిక్స్డ్. నో ఆర్మ్ రెస్ట్ కూడా. కాకపోతే రేర్ సీట్స్ అనేది ఫర్ 2 adults కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఇంకా కావాలంటే కాళ్ళు చాపుకొని కూడా కూర్చోవచ్చు. అలా చాపుకుంటే ఫ్రంట్ సీట్స్ యొక్క రోలర్స్ ఉన్నాయి చూసారు, అవి కాళ్ళకి తగిలి దెబ్బ తగలకుండా ప్లాస్టిక్ కవరింగ్ కూడా ఇచ్చారు. ఇంకా డీసెంట్ హెడ్ రూమ్ కూడా ఉంది ఇందులో. నో ఐసోఫిక్స్, నో రేర్ AC వెంట్స్, 2 USB-A ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ విండో కంట్రోల్స్ ఇక్కడే ముందరిచ్చారు. ఇది కొంచెం అలవాటు చేసుకోవాలి రేర్ ఆక్యుపెంట్స్. స్టోరేజ్ కూడా డీసెంట్ గానే ఉంది. యూ హ్యావ్ మ్యాగజైన్ హోల్డర్, ఒక 1 liter వాటర్ బాటిల్ పెట్టుకునేంత స్పేస్ ఉంది ఆన్ ద డోర్. ఇప్పుడు ఫ్రంట్ సీట్ లోకి వెళ్దాం. ఇక్కడ కూడా డోర్ మీద ఒక 1 liter వాటర్ బాటిల్ పెట్టుకునేంత స్పేస్ ఉంది అండ్ విండో కంట్రోల్స్ ఉన్నాయి. ఇంకా దీంట్లో ఒక ట్రెడిషనల్ హెడ్ లైట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, సింపుల్ ఓల్డ్ వే. అండ్ చైల్డ్ లాక్ వస్తుంది ఇక్కడ ఫర్ ద రేర్ డోర్. ఇంకా మిగతావన్నీ డమ్మీ కంట్రోల్స్. ఇంకా ఛార్జింగ్ ల్యాచ్ ఓపెన్ చేయడానికి ఒక జాక్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మాన్యువల్లీ అడ్జస్టింగ్ కంట్రోల్స్ ఫర్ ద సీట్స్. సీట్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సీట్ లో కూడా హెడ్ రెస్ట్ ఈస్ ఫిక్స్డ్. ఇంకా సెంటర్ లో యూ హ్యావ్ 10.2-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా పనిచేస్తుంది. డాష్ బోర్డ్ యొక్క టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. చాలా మినిమల్ ఫీచర్స్, నాట్ టూ మచ్ టు ప్లే అరౌండ్. రేర్ పార్కింగ్ కెమెరా కావాలంటే యాక్సెసరీ రూపంలో కొనాలి ఫర్ 3000 rupees. అండ్ AC వెంట్స్ కూడా చాలా కూల్ గా ఉంది చూడడానికి, లైక్ చైన్ లింక్స్. ఇక్కడ ఈ డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా కూల్ గా ఉంది. క్యాబిన్ మొత్తం చూస్తే ప్రతి చోట ప్లాస్టిక్ గానీ ఆ ప్లాస్టిక్ చీప్ హార్డ్ ప్లాస్టిక్ గా అనిపించదు. ఇట్ ఈస్ అ గుడ్ జాబ్ ఆన్ ఇంటీరియర్స్. ఇంకా దీంట్లో మీకు ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ రాదు, మాన్యువల్ కంట్రోల్స్ మాత్రమే. స్టోరేజ్ స్పేస్ చూస్తే ఇక్కడ ఒక ఫోన్ పెట్టుకునే ప్లేస్, ఇక్కడ కింద ఒక సాకెట్, ఇంకా 2 కప్ హోల్డర్స్ అండ్ దీంట్లో ఒక మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. చాలా సింపుల్ టు యూస్. అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ రూమ్ చూసారు. కార్ ని లాక్ అండ్ అన్లాక్ చేసినప్పుడు ఇది క్లోజ్ అవ్వదు, మనం మాన్యువల్ గానే క్లోజ్ చేయాలి. అంతేకాకుండా దీని అడ్జస్ట్మెంట్స్ కూడా మాన్యువల్ గా ఇక్కడ లివర్ తో చేయాలి. నో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్. ఇంకా కార్ లోని ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఈస్ వెరీ బేసిక్, నాట్ ఆటో డైమింగ్. అండ్ దీని స్టీరింగ్ చూస్తే కొంచెం ఇలా ఉంటుంది. చాలా బేసిక్ డిజైన్, సింపుల్ కంట్రోల్స్. ఇక్కడైతే వాయిస్ కమాండ్ ఫర్ సిరి లేదా గూగుల్ వెన్ యూ డూ ఆండ్రాయిడ్ ఆటో ఆర్ యాపిల్ కార్ప్లే.
అండ్ ఇటుపక్క వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఫర్ ద కాల్స్ అండ్ ఫర్ ద సాంగ్స్. ఇవతల పక్క ఉండే కంట్రోల్స్ ఆర్ డమ్మీ. క్లస్టర్ బిహైండ్ ద స్టీరింగ్ వెరీ బేసిక్. ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇట్స్ డిజిటల్ స్క్రీన్. ఒకటి మీరు చార్జ్ చూసుకోవచ్చు లేదా రేంజ్ చూసుకోవచ్చు విత్ దిస్ టాగుల్ స్విచ్. ఇంకా దాని చుట్టూ ఉండేవన్నీ కూడా సెన్సార్ లైట్స్. ఇంకా దీంట్లో మీకు రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ, అంతే. ఇప్పుడు ఈ కార్లో రేంజ్ చూస్తే ప్రస్తుతం మన దగ్గర 34.7% ఆఫ్ ఛార్జ్ ఉంది అండ్ ద రేంజ్ ఎస్టిమేట్ ఈ 65 కిలోమీటర్స్. దీంట్లో ఇన్ ఫుల్ ఛార్జ్ ఈ క్లస్టర్లో చూపిస్తుంది 230 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ రావచ్చని, కానీ ఇన్ రియల్ రేంజ్ 210 to 220 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వస్తుంది అని చెప్పి కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే మనకు వచ్చింది. దీంట్లో కేవలం రెండే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, ఒక స్టాండర్డ్ డ్రైవింగ్ మోడ్ అండ్ ఒక ఎకో మోడ్. ఎకో మోడ్ కోసం అని చెప్పి యూ హ్యావ్ అ స్విచ్ హియర్. ఎకో మోడ్కి స్టాండర్డ్కి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ కోస్టింగ్ రీజనరేషన్ యొక్క వ్యత్యాసం. ఇందులో కోస్టింగ్ రీజనరేషన్ ఉంది కానీ చాలా లైట్గా ఉంటుంది, అది ఉంది అని చెప్పి కూడా ఫీల్ అవ్వదు. 35-40లో ఉన్నాం, యాక్సిలేటర్ వదిలేశాను అండ్ చాలా స్లో కోస్టింగ్ రీజనరేషన్, చాలా మైల్డ్గా సాఫ్ట్గా ఉంటుంది. అంటే అసలు కోస్టింగ్ రీజనరేషన్ లేకపోతే ఎంత ఫాస్ట్గా స్లో అవుతుందో దాంతో పోలిస్తే 10% ఎక్కువ అంతే. కానీ ఒక ఉపయోగం వచ్చేసి ఇలా ఉండడం వలన మీకు ఒక ఐసీ కార్ నుంచి ఈవీ కార్కి ఒక లెర్నింగ్ కర్వ్ అక్కర్లేదు. సేమ్ ఒక పెట్రోల్ కార్ నడుపుతున్నట్టుగానే దీన్ని మీరు నడపచ్చు విత్ యాక్సిలేటర్ అండ్ బ్రేక్. అండ్ దీని పెర్ఫార్మెన్స్ చూస్తే దీని టాప్ స్పీడ్ ఈస్ 107 kmph అండ్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫ్రమ్ 0 to 60 10.5 secondsలో చేరుకోవచ్చని. అండ్ బ్యాడ్ రోడ్ బాగాలేకపోతే మనం అందులో నుంచే వెళ్తాం టు టెస్ట్ ద సస్పెన్షన్. దీని గురించి ఇంకా సేపట్లో మాట్లాడతా, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఫుల్ థ్రాటిల్, దీంట్లో చాలా సాఫ్ట్ లీనియర్ బట్ స్ట్రాంగ్ యాక్సిలరేషన్ ఉంటుంది. at 60 kmph at 70 ఒక స్పోర్టీ రైడ్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇందులో రాదు, కానీ ఒక సాఫ్ట్వేర్ కన్వీనియంట్ రైడ్ కావాలి అంటే మాత్రం యూ విల్ ఎంజాయ్. ఇంకా దీని డ్రైవింగ్ మోడ్ యొక్క నాబ్ చూస్తే ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అనిపించింది ఇది కాస్త సింపుల్గా ఉంటుంది అని చెప్పి, కానీ ఎప్పుడైనా మీ కార్ రివర్స్ చేసి అక్కడి నుంచి డ్రైవింగ్ మోడ్కి వెళ్ళాలి అనుకుంటే ఎక్స్ట్రా 2-3 seconds ఆఫ్ టైం పడుతుంది. ఇది కాస్త లాంగ్ ప్రాసెస్, అంటే రివర్స్ నుంచి ఫస్ట్ న్యూట్రల్కి రావాలి, అక్కడి నుంచి డ్రైవ్, అండ్ ఈ టాగుల్ రెస్పాన్స్ కూడా అంత ఫాస్ట్గా లేదు. దిస్ కుడ్ హావ్ బీన్ స్లైట్లీ బెటర్. ఇందులో ఒక సాఫ్ట్వేర్ సస్పెన్షన్ సెటప్ వస్తుంది, అంటే రోడ్స్ బాగాలేకపోతే ఆ లోడ్ మొత్తం సస్పెన్షన్ సోక్ చేసేసుకొని క్యాబిన్లో చాలా మంచి ఒక సాఫ్ట్వేర్ కన్వీనియంట్ రైడ్ అయితే ఇస్తుంది. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, దాని దగ్గర నుంచి చూపిస్తా. అండ్ బై ద వే దీంట్లో బ్రేక్స్ ఆర్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్స్ అండ్ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఈజ్ యాక్చువల్లీ క్వైట్ గుడ్. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎక్కుతున్నప్పుడు అండ్ దిగుతున్నప్పుడు చూస్తే అసలు రోడ్ ఫీల్ అవ్వదు, సాఫ్ట్గా అంటే ఫ్లోట్ అవుతున్నట్టుగా ఉంటుంది అనమాట. రోడ్ బాగాలేనప్పుడు రైడ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది బికాస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ సస్పెన్షన్ చూపిస్తా. బ్యాడ్ రోడ్స్ అప్పుడు సాఫ్ట్వేర్ సస్పెన్షన్ వలన లోడ్ మొత్తం సోకప్ చేసుకొని ఇన్సైడ్ ద క్యాబిన్ ఒక సాఫ్ట్వేర్ ఫీల్ అయితే ఇస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ద ఫ్రంట్ ఆక్యుపెంట్ సీట్స్. రేర్లో మాత్రం కాస్త బాడీ రోల్ ఉంది, బ్యాక్ సీట్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇది కేవలం బ్యాడ్ రోడ్స్లోనే కాదు, ఆన్ హైవే ఆల్సో 60-70 దాటి వెళితే కాస్త బాడీ రోల్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఫర్ ద రేర్ ఆక్యుపెంట్స్, ఎస్పెషల్లీ ఫ్రంట్లో అంత ఫీల్ అవ్వదు. దీని సైడ్ కుషన్ కూడా యాక్చువల్లీ బాగుంది. ఇటువంటి హైవేలో కాస్త బాడీ రోల్ వస్తుంది అన్న వేళ ఇది కాస్త సుఖంగా ఉంటుంది. బ్యాడ్ రోడ్స్లో కూడా బాగుంటుంది. కార్ నడపడం స్టార్ట్ చేసిన వెంటనే నాకు బాగా నచ్చిన విషయం వచ్చేసి ఈ కార్ యొక్క ఫ్రంట్ బోనెట్ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే డిస్ట్రాక్ట్ చేస్తూ కూడా కాదు, కానీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో 360-degree కెమెరా లేకపోయినప్పటికీ ఈ కార్ యొక్క నలుదిక్కులు చాలా క్లియర్గా కనిపిస్తూ కార్ డైమెన్షన్స్ మీ అదుపులోకి వచ్చేస్తుంది. దీనివల్ల డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా సులువుగా ఉంటుంది కార్లో. కార్ హ్యాండ్లింగ్ చూస్తే కనుక ఇన్సైడ్ సిటీ ఇటువంటి ట్రాఫిక్లో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా ఒక చిన్నపాటి యాక్సిలరేషన్ చేయాలి అంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీకు 29.2 kWh ఆఫ్ బ్యాటరీ బ్యాక్ వస్తుంది. ఈ కార్ స్టార్ట్స్ ఎట్ అన్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఆఫ్ 11 lakhs. ఇంకా దీని బ్యాటరీ గురించి 7 years or 1.4 lakh kilometers వారంటీ వస్తుంది. ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే ఇంకో 2 years అండ్ ఇంకో 1 lakh kilometersకి 50,000 ఎక్స్ట్రా కట్టాలి. వర్త్ ఇట్ ఆర్ నాట్? ఈ కార్ గురించి మీకు అనిపిస్తుందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి.